వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పొట్టు తీసిన వెల్లుల్లి అండి, దీని నిండా తీసుకున్నాను. దీంట్లో సేమ్ క్వాంటిటీ, దీంట్లో డబల్ క్వాంటిటీ అంటే 1:2 రేషియో. ఇది 1 తీసుకుంటే కారం 2 తీసుకోవాలి. కారము, దీంట్లో 3/4 ఉప్పు, కరివేపాకు, పోపు దినుసులు, ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. వెల్లుల్లి, కారము, ఉప్పు మిక్సీకి వేసుకోవాలండి. ఇలా మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. పచ్చి కరివేపాకు వేసుకోవాలండి, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది. ఇది డెలివరీ అయిన ప్రెగ్నెంట్ లేడీస్ వాడతారనమాట. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నమాట. కొద్దిగా చిటపట అన్నాక కరివేపాకు వేసి తర్వాత కారం వేసి వేయించుకోవాలి. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయినాక బాగా పచ్చి ఒళ్ళు ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఎక్కువ రొట్టె ఈ వెల్లుల్లి కారము తింటారు. ఇది ఇడ్లీలేకి, మన సైడ్ డిష్లేకి, ఉత్త వేడన్నంలేకి కొద్దిగా ఇది వేసుకొని నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి కారం చాలా మంచిది, అందులో దట్టు చలికాలంలో ఇంకా మంచిది. మీరు ట్రై చేయండి. అది చిటపట సౌండ్ వస్తుందండి. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగింది. ఇప్పుడు కారం వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా దూరగా వేయించుకోవాలి, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు కారం వేసానండి, కలుపుకోవాలి. ఇది దోశ పైన మామూలుగా కారం దోశ వేసుకునేటప్పుడు మనం వెల్లుల్లి కారం వేస్తాం కదా, ఉల్లిపాయ వేసుకొని అలాగే ఈ వెల్లుల్లి కారము, చిట్లం పొడి, బుడ్డల పొడి ఇవన్నీ వేసుకుంటే ఇంకా కారం దోశ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే రొట్టెల్లోకి కూడా తింటారు. రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం రెడీ అండి. మనం ఇంకా డిష్ అవుట్ చేసుకోవచ్చు. డిష్ అవుట్ చేసుకున్నానండి. వెల్లుల్లి కారం రెడీ, మీరు ట్రై చేయండి. ఇది నా ఫేవరెట్ డిష్. రాయలసీమ స్పెషల్. కారాలు పొడులు ఇష్టపడే వాళ్ళు ఫస్ట్ ఇది రెగ్యులర్గా ఉంటుందన్నమాట మా ఇంట్లో. కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి.